దేవుని మహిమ ఎవరి ద్వారా వస్తుంది చెప్పాలి? ఎవరి ద్వారా వస్తుంది? మంచి వాళ్ళ ద్వారా వస్తుందా? గొప్ప వాళ్ళ ద్వారా వస్తుందా? ధనవంతుల ద్వారా వస్తుందా? పండితులమని చెప్పబడిన ఉపదేశకుల ద్వారా వస్తుందా? దేవునికి మహిమ వస్తుంది. దేవునికి మహిమ రాదు. గొప్పవాడి వల్ల దేవునికి మహిమ రాదు. ఐశ్వర్యము కలిగిన వాడి ద్వారా దేవునికి మహిమ రాదు. ఆఖరికి ధర్మశాస్త్రాన్ని కానీ దేవుడు అన్నాడు, ఈ గుడ్డివాడి ద్వారా దేవునికి మహిమ వస్తుంది, అందుకే ఇతను గుడ్డివాడిగా పుట్టాడు అన్నాడు దేవుడు. వస్తుంది అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కష్టములో ఉన్న వాడి ద్వారా దేవునికి మహిమ వస్తుంది. చావు బతుకుల మధ్య రోగి అయి వేలాడుతున్న వాడి మధ్య దేవునికి మహిమ వస్తుంది. చావు గోతులోకి వెళ్ళిపోయిన వాడి ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అప్పుల ఊబులోనికి వెళ్ళిపోయి చావు తప్ప మరొక గత్యంతరము లేదు అన్నవాడి ద్వారా దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. ఇతని పాపము కంటే ఇంకా భూలోకములో పాపం లేదు. ఇతడు దౌర్భాగ్యమైన వాడు, పాపముల కల ప్రధాన పాపి అయిన వాడు అని లోకం ముద్ర వేసిన వాడి ద్వారా దేవునికి మహిమ వస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడతారు. హల్లెలూయా. వీళ్ళందరి ద్వారా దేవునికి మహిమ వస్తుంది. వీళ్ళందరూ లోకానికి నచ్చుతారా? చెప్పాలి. వీళ్ళందరినీ లోకం ప్రేమిస్తుందా? ప్రేమించదు. వీళ్ళందరూ పనికిరాని వారు అని లోకం ఎంచుద్ది. కానీ వీళ్ళ ద్వారానే దేవునికి పాపంలో పట్టబడింది. యేసు దగ్గర తీసుకొచ్చారు. మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా చంపాలి అన్నాడు, కానీ దేవుడు ఆమెను రక్షించాడు. వాళ్ళందరూ పాపి అన్నారు, కానీ దేవుడు రక్షించి పరిశుద్ధపరిచి ఇక మీద పాపం చేయకు, దేవుని మహిమ కొరకు బ్రతుకు అని చెప్పాడు. ఇప్పుడు ఈ పాపి అయిన మనిషి దేవుని మహిమ కొరకు పరిశుద్ధతను మార్చుకుని బ్రతదాన్ని బట్టి ఆమెను బట్టి ఆ ప్రాంతంలో దేవుడు మహిమపరచబడ్డాడు. ఆమెను పట్టుకొచ్చిన వీళ్ళందరూ దేవుని మహిమపరిచారా? పాపముతో యేసు యొద్దకు తీసుకురాబడిన వ్యక్తి దేవుని మహిమపరిచిందా? చెప్పాలి. ఈ వ్యక్తి దేవుణ్ణి, వీళ్ళందరూ గొప్ప వాళ్ళమని వచ్చారు, కానీ దేవుని మహిమపరచలేదు. దేవుని తప్పుపడడానికి వచ్చారు వీళ్ళందరూ కూడా. హల్లెలూయా. ఇంకొకటి, సౌలు ఏమన్నాడంటే తన సాక్ష్యాన్ని చెబుతూ అన్నాడు పత్రికల్లో, పాపులలో కల్లా ప్రధాన పాపి ఎవరైనా ఉంటే అది నేనే అన్నాడు సౌలు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను పాపిని అన్నాడు పౌలు. ఎందుకు పాపి అయ్యాడు? ధర్మశాస్త్రమే నీతి అని యేసు ప్రభు ఆరాధించే వారిని, సంఘాలను కూలగొట్టాడు, చంపాడు. ఇప్పుడు సౌలు లోకానికి ఎలాగున్నాడు? పాపి, హంతకుడు, నేరస్తుడు. దేవుడు ఈ సౌలుని చంపేస్తే పేడ విరగడైపోద్ది అన్న స్థాయిలో సౌలు ఉన్నాడు. అవునా? పౌలు కాక మునుపున్న సౌలు గురించి చెప్తున్నాను. ఆ సౌలు కాదు, మొదటి సౌలు కాదు. ఇప్పుడు దేవుడు ఎవరి ద్వారా మహిమ వచ్చింది దేవునికి? చెప్పాలి. ఎవరి ద్వారా వచ్చింది? ఈ సౌలు ద్వారానే వచ్చింది. నరహంతకుడు, దోషకుడు, హింసకుడు, హానికరుడైన ఈ సౌలుని దేవుడు దర్శిస్తే ఈ సౌలు దేవుని మహిమపరిచాడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరిచాడు. హల్లెలూయా. పనికి రాని వాడు అనబడిన ఈ సౌలు దేవుని మహిమపరిచాడండి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇతడు దేవుని మహిమ కొరకే అన్నాడు దేవుడు. ఇప్పుడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, అప్పుల బాధలో ఉన్నప్పుడు, నీ కుటుంబ భయంకరమైన బాధ దుఃఖములో వెళ్ళిపోయినప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి నీ కష్టాన్ని బట్టి, నీ బాధను బట్టి రోధిస్తావు చూడు, వ్యాధులతో ప్రార్థన చేస్తావు చూడు, అప్పుడు దేవుడు నిన్ను బాగు చేసిన తర్వాత నువ్వు దేవునికి మహిమకరంగా నిలబడే అనుభవం చూడు. అప్పుడు దేవుడు అద్భుత కార్యం చేసి నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు.